హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఎన్ లలిత రెడ్డి గారు, హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ వారు మనతో ఉన్నారు. వారిని అడిగి 41A సిఆర్పిసికి సంబంధించినటువంటి అంశం, కొత్త లాస్ కు సంబంధించి పాత లాస్ కు సంబంధించినటువంటి వేరియేషన్స్ కనుక్కునే ప్రయత్నం చేద్దాం. హలో మేడం, నమస్తే. నమస్తే. మేడం చెప్పండి, ఇప్పుడు కొత్తగా అమెండ్మెంట్ అయినటువంటి ఏదైతే బిఎన్ఎస్, బిఎన్ఎస్ఎస్, బిఎస్ఏ దానికి సంబంధించి పాత ఐపీసీ, సిఆర్పిసి, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అంటే ముఖ్యంగా 41A సిఆర్పిసికి సంబంధించినటువంటి దాంట్లో ఈ పోలీస్ హరాస్మెంట్స్ కానీ, లేకపోతే బాధితులు కొంచెం ఇబ్బంది పడడం కానీ అంశాలు చూస్తా ఉన్నాం మనం ఇండియా, కంప్లీట్ ఇండియాలో, ఇండియా వైడ్ గా. సో 41 సిఆర్పిసికి సంబంధించి అంటే అర్నిష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ 2014 జడ్జిమెంట్ అనేది చాలా క్లియర్ గైడ్ లైన్స్ ఇచ్చారు. అయినా కూడా దీంట్లో అరెస్ట్ అనేది ఉందా మేడం వాస్తవంగా? యాక్చువల్లీ యాజ్ పర్ అర్నేష్ కుమార్ జడ్జిమెంట్ మీరు తీసుకుంటే అరెస్ట్ చేయొద్దు. అండ్ 41A సిఆర్పిసి ప్రకారం ఏదైతే ఉందో నోటీస్ ఇచ్చేయాలి యాక్చువల్ గా. సో ఆ నోటీస్ ని ఫాలో కావట్లేదు పోలీస్ వాళ్ళు. సో ఫాలో కాకుండా అంటే వాళ్ళకి నచ్చితే ఫాలో అవుతారు, నచ్చకపోతే ఫాలో కారు. అది వైలేషన్ లా కిందకి. ఆఫ్ కోర్స్ ఏంటంటే దీని వల్ల ఏమైతుందంటే ఈ 41 నోటీస్ ఏదైతే ఇవ్వాలి, ఈ 41 తీసుకొచ్చిన దగ్గర నుంచి పోలీస్ పవర్స్ పెరిగిపోయాయి. ఇప్పుడు కొత్త బిఎన్ఎస్ఎస్ అయింది. ఆ బిఎన్ఎస్ఎస్ 35 Clause 3. సో ఇంకా కొంచెం పవర్స్ ఎక్స్ట్రా ఇంకా వాళ్ళకి పెంచారు. అసలు 41 ఏదైతే ఉందో అదే రాంగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే అది ఒక మంచి ఉద్దేశంతో చేసిన ఇష్యూనే, కానీ ఆ మంచి ఉద్దేశం ఏదైతే ఉందో పోలీసుల దగ్గరకు వచ్చేసరికి అది చాలా డిఫరెంట్ యాంగిల్స్ లో టర్న్ అయిపోయి ఏంటంటే చాలా సెటిల్మెంట్స్ కానీ, పోలీస్ స్టేషన్ లో పోలీస్ పవర్స్ పెరిగిపోవడం కానీ, ఆరు సిన్సియర్ గా చేసే పోలీస్ ఆఫీసర్ అయితే అది ఇబ్బందే యాక్చువల్ గా. ఏముంది, నీకు ఎక్కడి నుంచో వాళ్ళ మీద ప్రెషర్ పడుతుంది, ప్రెషర్ పడి నువ్వు 41 ఇచ్చేయి అంటారు, వాళ్ళు వద్దనుకుంటారు, అయినా ఇచ్చేయాల్సి వస్తుంది. కొంతమంది ఉంటారు, కొంతమంది ఏదైతే ఉందో మిస్యూజ్ ఆఫ్ పవర్స్ ఉంటది, కొంతమంది వాళ్ళు చేస్తారు. అంటే అది అందరూ వ్యక్తులలో ఉంటది, మనం అందరినీ బ్లేమ్ చేయడానికి లేదు. ఒక మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. సో ఈ విధంగా ఏదైతే ఉందో ఈ 41 సిఆర్పిసి అప్పుడు కూడా మేము అపోజ్ చేసాము. ఇది ఏదైతే ఉందో కంపల్సరీ ఇది తీసేయండి అని చెప్పేసి, ఇది మంచి పద్ధతి కాదు. బికాస్ ఏదైతే ఉందో కేసు తీసుకోవడం కానీ, వారెంట్ ఇష్యూ చేయడం కానీ, ఆర్ రిమాండ్ కి పంపించడం, జడ్జిమెంట్ ఇవ్వడం, ఈ ట్రయల్, ఇవన్నీ జుడిషియల్ పవర్స్. సో ఈ జుడిషియల్ పవర్స్ ఏదైతే ఉందో పోలీస్ వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు. బట్ హౌవెవర్ ఒకటి ఫాలో కమ్మన్నారు, 41 ఫాలో కమ్మన్నారు, కానీ అది కూడా సరిగ్గా ఫాలో అవ్వట్లేదు. ఓకే, అంటే బిఎన్ఎస్ లో ఇప్పుడున్న అప్డేట్ అయినటువంటి 15 days రిమాండ్, సారీ పోలీస్ కస్టడీ అడిగారు కదా, 15 days పోలీస్ కస్టడీ ఏదైతే ఉందో అంటే వాళ్ళకు 41A సిఆర్పిసి కింద కొంచెం ఎక్స్ట్రా పవర్స్ వచ్చినాయి. మళ్ళీ పవర్స్ ఇచ్చి మీరు కొట్టండి, మీరు వేధించండి, మీరు జనాల మీద పడి ఇంకా మొత్తం హరాస్మెంట్ చేయండి అని చెప్పి, అంటే అమెండ్మెంట్ చేసింది దానికోసమేనా మేడం? ఏమో మరి, అంటే మేమైతే తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైతే 35(3) కింద ఏదైతే మళ్ళీ పవర్స్ వచ్చాయో బిఎన్ఎస్ఎస్ ప్రకారం ఇంకా పోలీస్ పవర్స్ పెరిగిపోయాయి. సో అంటే లాంగ్ రన్ లో చూసుకుంటే ఇది మంచి పద్ధతి కాదు యాక్చువల్ గా. సో దాన్ని అట్లీస్ట్ కర్టైల్ చేసి కొన్ని నిబంధనలు ఇంకా వాళ్ళకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కి కొంచెం ఇంపోజ్ చేయాలి, అమెండ్మెంట్ చేయాలి. ఇంకా అమెండ్మెంట్స్ ఆర్ రిక్వైర్డ్. సో అట్లా జరగకుండా ఏదైతే ఉందో దీని వల్ల మేము ఈ షార్ట్ పీరియడ్ లోనే చూసాము, ఎన్నో జరిగాయి. అసలు ఏంటి అంటే అసలు చిన్న చిన్న కేసులలో కూడా 2-3 years పనిష్మెంట్స్ ఉంటాయి, బిలో 5 years పనిష్మెంట్స్ ఉంటాయి. పోలీస్ వాళ్ళు ఇవ్వట్లేదు. సైబర్ క్రైమ్స్ ఇప్పుడు ఈ కొత్త రూలింగ్ గవర్నమెంట్ ఏంటంటే ప్రతి కేసుని సోషల్ మీడియా వాళ్ళనైతే అసలు ఎన్ని ఫాల్స్ కేసెస్ వాళ్ళ మీద, ఇట్ ఈస్ ఏంటి ఈవెన్ వాట్సాప్ లో మీరు పోస్ట్ చేశారనుకోండి, వాట్సాప్ లో నేను మానకొండూరుది ఒకటి కేసు, నాకు ఫస్ట్ వి అబ్జర్వ్ దట్ కేస్ ఓన్లీ, వి టుక్ ఇట్ వెరీ సీరియస్లీ. మానకొండూరులో ఏదైతే ఉందో ఒక అబ్బాయి తనది ఒక లీడర్ ది వాట్సాప్ స్టేటస్ లో పెట్టుకున్నారు. లేదంటే మా కేటీఆర్ గారిదే వాట్సాప్ స్టేటస్ లో, తన ఓన్ పర్సనల్ వాట్సాప్ స్టేటస్ లో పెట్టుకుంటే తనని సైబర్ క్రైమ్స్ ఆఫీస్ కి మానకొండ నుంచి పట్టుకొచ్చారు పోలీసులు. ఓకే, అది ఫాల్స్ కేసా? ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఫాల్స్ కేసు, ఆయన హక్కులు ఎక్కడ పోయినాయి? ప్రాథమిక హక్కులు ఉన్నాయి కదా, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఫ్రీడమ్ ఆఫ్, అంటే నా స్టేటస్ లో నేను ఏదైనా పెట్టుకుంటా, దాని వల్ల మీకెందుకు? నేను ఒకవేళ ఏదైనా మిస్ఇన్ఫర్మేషన్, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ సోషల్ మీడియా ద్వారా కానీ, ఇప్పుడు చూడండి కొండా సురేఖ గారు ఏదైతే ఆ మిస్ఇన్ఫర్మేషన్ ఫాల్స్ స్ప్రెడ్ చేశారో, సో అట్లాంటి ఇష్యూస్ కి ఓకే నేను క్రైమ్ చేశానో సరే అట్లీస్ట్ సస్పెక్ట్ అన్న అవ్వచ్చు. కానీ ఏదైతే ఉందో వాట్సాప్ స్టేటస్ ని కూడా ఆ అబ్బాయిని తీసుకొచ్చి కేసు పెట్టి సబ్సిక్వెంట్లీ చాలా అయ్యాయి. బిలో 5 years ఉన్నటి అన్నిటిని కూడా ఏంటి రిమాండ్ చేసేసారు. రిమాండ్ చేస్తే మళ్ళీ వెళ్ళి కోర్టు దగ్గరికి వెళ్ళి మేము బెయిల్ వేసి తీసుకోవాల్సి వస్తుంది. తప్పుడు కేసులు పెట్టినటువంటి పోలీసులపై మరి చర్యలు ఎట్లా తీసుకోవచ్చు అంటారు? ఎవరు తీసుకోవట్లేదు కదా, ఎవరు తీసుకుంటారు? వాళ్ళు ఏం చేసినా నడుస్తుందా మేడం?
అంటే పోలీసు వాళ్ళు ఇప్పుడు చట్టం ఉపయోగించుకొని ఏమైనా చేయొచ్చా? అంటే అట్లా కాదు, ఇప్పుడు మీరు అన్నట్టు కొంతమంది మంచి పోలీసు వాళ్ళు ఉండొచ్చు, కొంచెం నెగటివ్ Misuse పోలీసులు చేసే కూడా ఉండొచ్చు. అంటే జుడిషియల్ పవర్స్ ని మిస్యూజ్ చేసే పోలీసులు కూడా ఉండొచ్చు. కానీ దాన్ని కూడా మళ్ళీ అలా ఎప్పుడైతే పోలీస్ వాళ్ళు అలాంటిది ఏమైనా పని చేస్తే మనం హైకోర్టులో రిట్ పిటిషన్స్ వేయొచ్చు. రిట్ పిటిషన్స్ వేసి ఆ పోలీస్ కి అగేన్స్ట్ గా వాళ్ళు ఏదైతే యాక్ట్స్ చేశారో అది ఆర్బిటరీ అగేన్స్ట్ లా ఉమ్, అండ్ ఏదైతే ఉందో కాన్స్టిట్యూషన్ కి అగేన్స్ట్ అని చెప్పేసి వాళ్ళ మీద కేసెస్ పెట్టొచ్చు. ఉమ్, సో అది కూడా ఉంది. మళ్ళీ ఇప్పుడు మనము చాలా మంది అనుకుంటారు ఏముందిలే చేసేసారు పోలీసులతో ఏం పోట్లాడతాంలే అని అనుకోవాల్సిన అవసరం లేదు. ఉమ్. ఒకవేళ ఏ అధికారి అయినా కూడా వాళ్ళ యాక్ట్స్ ఆర్బిటరీ ఉంటే అగేన్స్ట్ కాన్స్టిట్యూషన్ ఉంటే తప్పకుండా హైకోర్టుకు అప్రోచ్ అయ్యి రిట్ పిటిషన్ ఫైల్ చేసుకొని మన హక్కులకు భంగం కలిగినప్పుడు ఆ విషయాన్ని మనం కోర్టుకి చెప్తే కోర్టు తీవ్రంగా పరిగణలోకి తీసుకొని వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తుంది. ఓకే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంలో ముఖ్యంగా అందరూ అన్ని కోర్టు బార్ అసోసియేషన్స్ కావచ్చు, హైకోర్టు బార్ కావచ్చు, అందరూ కూడా 41A CRPCని కంప్లీట్ గా క్యాన్సిల్ చేయాలి, అవును. లేదా పోలీసుకి ఇచ్చినటువంటి జుడిషియల్ పవర్స్ అన్ని కూడా మళ్ళీ జుడిషియరీలో ఉండాలి అని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. దాని గురించి మీరేమంటారు? అదే కరెక్ట్. ఇప్పుడు ఏదైతే ఫెడరేషన్ ఆఫ్ ఇప్పుడు మా అడ్వకేట్స్ కి తెలుసు కదా, ఇప్పుడు నాకు కూడా 25 years స్టాండింగ్ ఉంది ప్రొఫెషన్ లో. మేము వచ్చిన అంటే ప్రొఫెషన్ స్టార్ట్ చేసినప్పుడు కూడా మీరు ఏది ఉన్నా కూడా బెయిలబుల్ అఫెన్సెస్ కూడా కోర్టుకి రిమాండ్ కి తెచ్చేవాళ్ళు. ఇమీడియట్ గా సేమ్ డే వాళ్ళకి బై ఎగ్జిక్యూటింగ్ షూరిటీస్ బెయిల్ మీద రిలీజ్ అయిపోతుండే. అప్పుడు చాలా బాగుండే. కానీ ఇప్పుడు అట్లా కాదు. మీకు వాళ్ళ ఇష్టం, ఇంకా అప్ టు 7 years అసలు ఒక చిన్న ఇష్యూని కూడా 10 years పనిష్మెంట్ గా కన్వర్ట్ చేసేస్తున్నారు. అసలు అందులో ఇంగ్రీడియంట్ ఉండదు, అది ఏముండదు. వాళ్ళకి నచ్చలేదా, లేకపోతే వాళ్ళకి ఇంకొక ఏదైనా అడ్జస్ట్మెంట్స్ అండర్స్టాండింగ్స్ వచ్చినాయి అనుకోండి, అది అబౌవ్ 7 years రాసేస్తున్నారు. అట్లా ఎన్నో కేసెస్ ఉన్నాయి. ఒకవేళ మీరు అన్నట్టు పోలీస్ స్టేషన్ లో 7 years బిలో కేసులలో కొంతమంది చెప్తా ఉంటారు, మాకు మీ బాధితులను కలిసినప్పుడు మీడియా పరంగా కలిసినప్పుడు చెప్తా ఉంటారు, సార్ మమ్మల్ని డబ్బులు ఇస్తే మమ్మల్ని వదిలేస్తున్నారు సార్, లేకపోతే డబ్బులు ఇవ్వలేదు అనుకోండి ఎదురు మాట్లాడితే మమ్మల్ని రిమాండ్ చేసేస్తున్నారు, జైలుకి పంపిస్తున్నారు సార్. అది ఎంతవరకు కరెక్ట్ మేడం? ఇప్పుడు నేను అదే అన్నాను కదా, ఇప్పుడు అందరూ చెడ్డ పోలీసులు కాదు. మోస్ట్లీ చాలా అంటే 90% మంచి పోలీసులే ఉంటారు. ఒక 10% వల్ల మొత్తం పోలీస్ వ్యవస్థకి చెడ్డ పేరు వస్తుంది. సో ఈ విషయాలని కంట్రోల్ చేయాల్సింది ఎవరు? హైయర్ అఫీషియల్స్ చేయాలి. మీకు సిపి గారు కానీ డీజీపీ గారు కానీ ఇట్లాంటి ఇష్యూస్ లో ఇప్పుడు సీసీ క్యామ్స్ వాళ్ళ చేంబర్స్ ఆల్మోస్ట్ చాలా మంది మధ్యలో ఈ మధ్య సీసీ కెమెరాస్ పెడుతున్నారు. ఈవెన్ వాళ్ళ చేంబర్స్ లో కూడా పెట్టాలి సీసీ కెమెరాస్. ప్లస్ వాళ్ళది ఏదైతే ఉందో కంటిన్యూస్ వాళ్ళు అబ్జర్వేషన్ లో ఉండాలి. ఉండి ఈ ఇష్యూస్ ఏదైతే ఉందో, ఈ బ్రైబరీ ఏదైతే నడుస్తుందో, ఈ సెటిల్మెంట్స్ ఏదైతే నడుస్తుందో అవి జరగకుండా చూడాలి. ఇప్పుడు వాళ్ళకి నచ్చకపోతేనేమో సివిల్ ఇన్ నేచర్ అంటారు, నచ్చితే ఎక్స్ట్రాషన్ అంటారు. సో అట్లాంటివి చాలా మిస్యూజ్ అవుతున్నాయి. సో ఆ పవర్స్ ఏదైతే ఉందో కంట్రోల్ చేయాలి. ఈ 41 CRPC ఆర్ 35 Clause 3 CRPC వల్ల వాళ్ళది పవర్స్ చాలా ఎక్కువ పెరిగిపోయి ఇంకా మేమే సుపీరియర్ అనుకునే అధికారులు ఒక 10% ఉన్నారు. వాళ్ళ వల్ల తీవ్రంగా నష్టం జరుగుతుంది. జనరల్ గా మేడం ఇప్పుడు 41 CRPC కేసులలో జనరల్ గా ఏదన్నా కేసు 7 years బిలో కేసులలో ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత వీళ్ళు డైరెక్ట్ పోలీస్ స్టేషన్ నుంచి మన రక్షక భటులు వీళ్ళు పోలీస్ వాళ్ళు వచ్చి డైరెక్ట్ ఫోన్ గుంజుకోవడము, లేకపోతే ఇంట్లో సెర్చ్ వారెంట్ లేకుండా డైరెక్ట్ వచ్చేసి వాళ్ళని వెతకడము, ఇలాంటి పనులు చేస్తా ఉంటారు. అది ఎంతవరకు కరెక్ట్ మేడం? అది కరెక్ట్ కాదు. అందుకే నేను ఏమంటున్నానంటే ఎప్పుడైతే హక్కులకు భంగంగా వాటిల్లుతుందో, ఎప్పుడైతే అలాంటి ఇల్లీగల్ యాక్ట్స్ పోలీస్ వాళ్ళు చేస్తారో ఆ హైకోర్టులో రిట్ పిటిషన్ వేసేసుకొని వాళ్ళు ఏదైతే చేస్తున్నారో అవి ఇల్లీగల్ యాక్ట్స్ అని చెప్పేసి డిక్లేర్ చేయండి అని చెప్పేసి మనం వాళ్ళకి అగేన్స్ట్ కూడా స్టెప్స్ తీసుకోవచ్చు. ఇప్పుడు హైకోర్టులో రిట్ పిటిషన్స్ అంటా ఉంటారు కదా, జనరల్ గా పోలీస్ వాళ్ళ మీద రిట్ పిటిషన్ ఫైల్ చేసినాం అనుకోండి, జనరల్ గా వాళ్ళు హైకోర్టు వారు తీసుకునేటువంటి చర్యలు ఏంటి మేడం? జనరల్ గా పోలీసు వాళ్ళ మీద సమన్ చేస్తారు పోలీస్ వాళ్ళని, అంటే ఇండివిజువల్ గా పార్టీ చేస్తారు అలాంటి కేసెస్ లో పోలీస్ వాళ్ళని. అంటే యాజ్ ఏ అంటే ఆ పర్టికులర్ పోస్ట్ ఉన్న ఎస్ఐ గానీ సిఐ గానీ ఎవరైనా హైయర్ అఫీషియల్స్ ఏ పోస్ట్ వాళ్ళైనా కూడా పార్టీ చేసుకుంటూ వాళ్ళు ఇండివిజువల్ గా, బికాస్ వాళ్ళు చేసే యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇండివిజువల్ గా దే ఆర్ పనిషబుల్. ఆ పోస్ట్ ని వాళ్ళు మిస్యూజ్ చేస్తున్నారు కదా, మిస్యూజ్ ఆఫ్ పోలీస్ పవర్. ఎగ్జాక్ట్లీ. సో యాజ్ ఎ పర్సన్ వాళ్ళు ఆ పోస్ట్ కి న్యాయం చేయట్లేదు అని ఇది చేస్తున్నారు కాబట్టి కంపల్సరీ యాజ్ ఎ ఇండివిజువల్ కూడా వాళ్ళని యాడ్ చేయాలి కేసులో యాడ్ చేసి వాళ్ళు ఎలాంటి ఇల్లీగల్ యాక్ట్స్ చేశారు, వాళ్ళ వల్ల ఎలాంటి హార్మ్ జరిగింది, ఎందుకు వాళ్ళు లీగల్ గా కరెక్ట్ గా స్టెప్స్ ఫాలో అవ్వలేదు, అవన్నీ విషయాలు మనం హైకోర్టులో రిట్ పిటిషన్ వేసి కోర్టు వారి ముందుకు తీసుకొస్తే ఆ బోత్ సైడ్ ఎవిడెన్సెస్ చూసాక ఆర్గ్యుమెంట్స్ విన్నాక తప్పకుండా ఒకవేళ అందులో న్యాయం ఉంటే మటుకు మీకు రెమెడీ వస్తుంది. ఓకే, దాదాపు ఇప్పటి వరకు ఫైల్ అయినటువంటి రిట్ పిటిషన్ లో కూడా ఏ పోలీస్ ఆఫీసర్ మీద జనరల్ గా ఏంటంటే మెమో ఇష్యూ చేయడం, సర్క్యులర్ పాస్ చేయడము, అంటే ట్రాన్స్ఫర్ చేయడం, కొన్ని రోజులు కమిషనరేట్ కి అటాచ్ చేయడం జరుగుతా ఉంది. మరి కంప్లీట్ గా వృత్తి నుంచి అతన్ని సస్పెండ్ చేసే కారణాలు అయితే ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఏ పోలీసుని కూడా సస్పెండ్ చేయకుండా
అయితే లేదు మరి. అంటే అయితే జనరల్ గా ట్రాన్స్ఫర్స్ కొన్ని రోజుల వరకు వాళ్ళని హోల్డ్ ఆన్ చేసి పెట్టడం ఇలాంటివి జరుగుతా ఉన్నాయి. అంటే అసలు ఒక హైకోర్టుకి వెళ్ళి రిట్ పిటిషన్ ఫైల్ చేసినా కూడా అంటే కొన్ని సందర్భాలు ఏంటంటే కొంత సస్పెన్షన్ ఆర్డర్స్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి. చాలా ఉన్నాయి. బట్ అంటే వారికి ఏంటి అంటే వారి మీద పోలీసు మీద చర్యలు ఏంటి అసలు? మరి అసలు పోలీస్ లాస్ ఉన్నాయి యాక్చువల్లీ, దాన్ని కూడా యాక్చువల్లీ అమెండ్మెంట్ చేసి దాంట్లో కూడా ఒకవేళ ఎవరైనా ఇలాంటి యాక్ట్స్ లో ఉన్నారు, ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనేసి కోర్టులో ఎప్పుడైతే ఆర్డర్స్ వచ్చిన తర్వాత ఓన్లీ మెమో ఇష్యూ చేయడమే కాదు, యాజ్ పర్ పోలీస్ రూల్స్ కూడా దాన్ని కూడా అమెండ్ చేస్తే మంచిది కదా. ఓన్లీ మన రూల్స్ ని, మన యాక్ట్స్ ని అమెండ్ చేయడం కాదు, పోలీస్ రూల్స్ ని కూడా చేయాలి. వాళ్ళకి స్ట్రిక్ట్ డైరెక్షన్స్ ఉండాలి, ఉంటేనే మంచిది. మీరు అన్న ఇంకొకటి, హైకోర్టు అయితే తీవ్రంగా పరిగణలోకి తీసుకుంటది. చాలా మంది కూడా వాళ్ళకి అగేన్స్ట్, పోలీసులకు అగేన్స్ట్ ఆర్డర్స్ వచ్చినాయి. ఆ భయం ఉంది చాలా మందికి. ఆ కొంతమందికి తెలియకనా మరి ఏం చేస్తున్నారు, కావాలని చేస్తున్నారా లేకపోతే వాళ్ళ ఓన్ ఇంట్రెస్ట్ కోసము లాభపడడానికి ఏదైతే చేస్తున్నారో దాని వల్ల మొత్తం వ్యవస్థ దెబ్బతింటుంది. యాక్చువల్గా మొత్తం వ్యవస్థకి చెడ్డ పేరు వస్తుంది. అడ్వకేట్లు క్లయింట్ల తరఫున పోలీస్ స్టేషన్ కి వెళ్తే మొన్న రీసెంట్ గా జనగం ఇష్యూలో అమృతరావు దంపతుల పైన మొన్న రీసెంట్ గా బోరబండకు సంబంధించినటువంటి అంశంలో ఒక సంతోష్ కుమార్ అనే అడ్వకేట్ కుక్కడపల్లి బారోషన్ సంబంధించినటువంటి వ్యక్తి ఇలాంటి కొన్ని ఇష్యూస్ మనం చూస్తా ఉన్నాం. నిన్ననే కలీం అనే అడ్వకేట్ మాదనపేట పోలీసులు అటాక్ చేస్తే మళ్ళీ ఈ రోజు బాయ్కాట్ ఉంది కోర్టు. అంటే అడ్వకేట్స్ పై కూడా ఇది చేస్తున్నాడు. అంటే చట్టాన్ని న్యాయపరంగా వెళ్ళి బాధితుల పక్షాన వాళ్ళు వెళ్ళి కోర్టులో పిటిషన్ ఫైల్ చేసుకున్నటువంటి అడ్వకేట్ల మీద కూడా వీళ్ళు ఇట్లా చేస్తా ఉన్నారు. అది ఎంతవరకు కరెక్ట్ మేడం? అంటే ఇప్పుడు కొత్తగా ఏదైతే బిఎన్ఎస్ఎస్ దాని ప్రకారం ఏమైందంటే వాళ్ళకి ఒక స్పెసిఫిక్ పవర్ వచ్చింది. ఇంతకు ముందు మనం వెళ్ళి కంప్లైంట్ ఇవ్వగానే ఇమీడియట్ గా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలి. బట్ ఇప్పుడు అవసరం లేదు. వాళ్ళు అది మొత్తము తీసుకొని చూసి ఏమంటారు ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళ సుపీరియర్ దగ్గర నుంచి ఒకటి డైరెక్షన్ తీసుకొని, అంటే టైం ఉంది వాళ్ళకి ఎఫ్ఐఆర్ చేయడానికి. దే హ్యావ్ లైక్ ఫ్యూ డేస్ టైమ్. సో దాని వల్ల ఏమైతుందంటే ఏదైతే మెయిన్ క్రక్స్ ఆఫ్ కంప్లైంట్ దెబ్బతింటది అక్కడ. ఇప్పుడు నాకు ఇమీడియట్ గా నాకు ఇప్పుడు అన్యాయం జరగగానే నేను వెళ్ళి కంప్లైంట్ ఇవ్వగానే దాని రిజిస్టర్ అయితేనే కదా దానికి ఏదైనా న్యాయం, అంటే ఆ కేసుకి పర్టికులర్ గా ఒక స్టెప్ ఆఫ్ న్యాయం స్టార్ట్ అయినట్టు ఉంటది. కానీ దీని వల్ల అలా జరగట్లేదు. అప్పుడు ఏమైతుందంటే మోస్ట్ ఆఫ్ ది అడ్వకేట్స్ పోలీసుల దగ్గరికి వెళ్ళి ఎందుకు డిలే చేస్తున్నారు, తొందరగా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయండి, ఇట్లా ప్రాబ్లం లో ఉన్నారు, బాధలో ఉన్నారు అని చెప్పితే ఇలాంటి అటాక్స్ అవుతున్నాయి. అంటే పోలీస్ స్టేషన్ లో కనీసం ఒక అడ్వకేట్ కు ఒక చైర్ కూడా వేయరు. అయితే నిజమే. అంటే అది కూడా మళ్ళీ నేను చెప్తున్నాను, అందరు చేయరు. ఒక 10% పీపుల్ ఉన్నారు. స్టిల్ దే విల్ థింక్ దట్ ఇది నా సామ్రాజ్యం, ఇది నా టేబుల్. అంటే లిటరలీ నాకు కూడా ఒకసారి ఎక్స్పీరియన్స్ అయింది. దిస్ ఇస్ మై ఆఫీస్, దిస్ ఇస్ మై చేంబర్, దిస్ ఇస్ మై టేబుల్, నేను చెప్పిందే శాసనం అని ఒక అధికారి, నా మాటే వేదం అని ఒక అధికారి అన్న మాటలు. సరే దాని తర్వాత ఏమైంది అనేది తర్వాత ఇష్యూ, కానీ అట్లా కూడా ఉన్నారు. అట్లాంటి థాట్ అనేది తప్పు కదా. వాళ్ళు పబ్లిక్ సర్వెంట్స్, జీతం తీసుకుంటున్నారు, పబ్లిక్ కి సేవ చేయడానికి ఉంటున్నారు. ఫ్రెండ్లీ పోలీస్ అంటారు. ఫ్రెండ్లీ పోలీస్ అనేది అక్యూజ్డ్ కాదు, విక్టిమ్స్ కి కదా. అక్యూజ్డ్ పర్సన్స్ వచ్చి ఎంత బిందాస్ గా వెళ్ళి కూర్చుంటారు. అసలు వాళ్ళది రుబాబే వేరుంటది. ఎంత ఫ్రెండ్లీ అంటే అంత ఫ్రెండ్లీ ఉంటది. ఏదైతే పాపం విక్టిమ్స్ వెళ్తారో, కంప్లైంట్స్ వెళ్తారో వాళ్ళు నిల్చోవాల్సి వస్తుంది. అట్లా కూడా బిహేవ్ చేస్తారు చాలా మంది. సో ఇవన్నీ అబ్జర్వ్ చేయాలి, హయ్యర్ అఫీషియల్స్ అబ్జర్వ్ చేయాలి. సో ఇలాంటి కొంతమంది ఆఫీసర్స్ వల్ల మొత్తం వ్యవస్థ దెబ్బతింటుంది, పోలీస్ డిపార్ట్మెంట్ కి చెడ్డ పేరు వస్తుంది. సో అట్లా జరగకుండా చూసుకోవడం మంచిది. అండ్ ఇంకొక విషయం మేడం, కోర్టుకు వెళ్ళినప్పుడు పోలీస్ ఆఫీసర్స్ కూడా యూ టేబుల్ అవతల చైర్ యువతల చైర్ లో అంటే పోలీస్ ఆఫీసర్స్ వచ్చి సెల్యూట్ చేసి లా అబైడింగ్ గా వాళ్ళు ఉండాలి, మెజిస్ట్రేట్ గారికి వారికి రెస్పెక్ట్ ఇవ్వాలి, అండ్ కోర్ట్ ఆఫీసర్స్ కూడా రెస్పెక్ట్ ఇవ్వాల్సినటువంటి సందర్భం ఉండాలి. వాస్తవంగా రాజ్యాంగం ఇచ్చినటువంటి ఆ యొక్క ఏదైతే ఉందో దానికి సంబంధించి మరి ఈ పోలీసు వాళ్ళు కూడా అక్కడ చైర్ లో కూర్చోవడం ఎంతవరకు కరెక్ట్? అంటే ఇది అంటే అడ్వకేట్స్ కూడా ఇన్విటేషన్ ఇచ్చినట్టే కదా. ఎగ్జాక్ట్లీ. అంటే వాట్ వి విల్ థింక్ ఇస్ ఓకే, దే ఆర్ ఆల్సో లైక్ లా అండ్ ఆర్డర్, లైక్ చట్టము న్యాయము కలిసే పనిచేస్తేనే ఏదున్నా కూడా ఉంటది. ఇట్స్ లైక్ ఫస్ట్ నుంచి ఫ్రమ్ ది బిగినింగ్ అది ఏదైతే ఉందో ఆ సాంప్రదాయం నడుస్తుంది. ఎప్పుడైతే పోలీసులు వస్తారో మా పక్కనే వాళ్ళతో పాటు మేము లాయర్స్ కు కూర్చున్నా కూడా మా పక్కనే వాళ్ళకి కూర్చోబెడతాం మేము. మంచిగా అదే. కానీ వెన్ పర్టికులర్ లాయర్ వెళ్తే చాలా మంది అలా చేయరు, కూర్చోమన్నారు. కొంతమంది అయితే చైర్లు పెట్టారు ముందు,
అట్లా కూడా ఉన్నాయి, అట్లాంటి ఇన్సిడెంట్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు కొంచెం చేంజ్ అయింది, కొంతమంది చాలా బాగా ఉంటారు పోలీస్ వాళ్ళు, చాలా మంచి రెస్పాన్స్ ఇస్తారు. లిటరలీ వాళ్ళు అంటే నైతికంగా కూడా వాళ్ళు చాలా కట్టుబడి ఉంటారు. అలాంటి పోలీస్ వాళ్ళని నేను చాలా ఎక్కువ చూసాను. చాలా కొంతమంది ఉన్నారు, హార్డ్లీ నేనైతే ఒక 2-3% పీపుల్ ని పోలీస్ వాళ్ళని అంత హార్ష్ గా, అంత రూడ్ గా, అంత మిస్యూజ్ చేసుకుంటా ఉన్న వాళ్ళని కూడా నా 25 years స్టాండింగ్ లో నేను అబ్జర్వ్ చేశాను. అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో మనం అందరినీ తప్పు పట్టడానికి లేదు, కాకపోతే మారాలి, ఈ వ్యవస్థ అయితే మారాలి. ఓకే. అండ్ ఇంకొక క్వశ్చన్ ఫైనల్ గా మేడం, ఇది బాధితులు ఎవరైనా పోలీస్ స్టేషన్కి వెళ్తే ఒక కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు జ్యూరిస్డిక్షన్ ఎక్కడో ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఇమీడియట్ గా నియరెస్ట్ పోలీస్ స్టేషన్ లో అతను వెళ్ళి కంప్లైంట్ ఇస్తే, ఈ జ్యూరిస్డిక్షన్ కాదు, మీ జ్యూరిస్డిక్షన్ వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుకో, తర్వాత ఎఫ్ఐఆర్ చేయాలంటే మా ఆఫీసర్ రావాలి, ఇన్వెస్టిగేషన్ చేయాలి, టైం పడుతుంది, రేపురా మాపురా అని చెప్పి అతన్ని దాదాపు ఒక 3-4 ఒక వారం రోజులు తిప్పిస్తా ఉంటారు. అది ఎంతవరకు కరెక్ట్ మేడం? అంటే జ్యూరిస్డిక్షన్ కు ఉంటేనే అక్కడ కేసు తీసుకోబడుతుందా? కాదు, అట్లా కాదు కదా, గైడ్ లైన్స్ ఉన్నాయి ఆల్రెడీ. ఇప్పుడు ఏదైతే ఎమర్జెన్సీలో ఒక పర్సన్ వచ్చి ఫైల్ చేసినప్పుడు 0 FIR అంటారు, కంపల్సరీ అది చేయాలి. చేసిన తర్వాత ఏదైతే రిలేటెడ్ జ్యూరిస్డిక్షన్ ఉందో ఆ ఎఫ్ఐఆర్ అక్కడ ట్రాన్స్ఫర్ చేయాలి. సో ఆ ప్రొసీజర్ ఉంది, కానీ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ విల్ నాట్ ఫాలో దట్. ఆ కంప్లైంట్ తీసుకోకపోతే ఏం చేయాలి మేడం? ఇంకా మళ్ళీ దాన్ని కూడా మనం ఏంటంటే ప్రైవేట్ కంప్లైంట్ చేయాల్సి వస్తుంది, ప్రొవిజన్ ఉంది. సో ఆ ప్రొవిజన్ ప్రకారం ఏంటంటే, ఒకవేళ నేను వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను, ఒక 4-5 days అయింది, ఇన్సిడెంట్ అయింది, బట్ వాళ్ళు ఏమంటారు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయట్లేదు అంటే ఇమీడియట్ గా నేను కోర్టుకు అప్రోచ్ అయ్యి ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేయాలి. ప్రైవేట్ కంప్లైంట్ చేసి అందులో పోలీస్ స్టేషన్ కి రిఫర్ చేయండి, ఇట్లా నేను PS కి వెళ్ళాను, వేస్తే వాళ్ళు నా కంప్లైంట్ ఎంటర్టైన్ చేయలేదు, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయలేదు, సో ఏదైతే ఉందో ఏమంటారు రిఫర్ చేయండి పోలీస్ కి. అదర్వైజ్ కోర్టునే కాగ్నిజెన్స్ తీసుకోమని కూడా అడగొచ్చు. నాకు పోలీస్ వాళ్ళ మీద నమ్మకం లేదు, బికాస్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ ప్రాపర్ గా చేస్తారో లేదో. దేర్ ఆర్ లైక్ 2 parts we can ask, either to like refer to police station or to take the cognizance of the case. సో అలాంటప్పుడు కోర్టు ఏం చేస్తారంటే మోస్ట్లీ రిఫర్ చేస్తారు. ఫస్ట్ రిఫర్ చేసిన తర్వాత పోలీస్ స్టేషన్ వెళ్ళాక అక్కడ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవుతుంది. సో రిజిస్టర్ అయ్యాక కోర్టు మొత్తం అన్ని డాక్యుమెంట్స్ చూసి వాదనలు విన్న తర్వాత రిఫర్ చేస్తారు. అంటే ముందే జ్యుడిషియల్ పవర్స్ అంటే మొత్తం ఎగ్జామిన్ చేస్తారు, సాటిస్ఫై అవుతారు. అదర్వైజ్ సాటిస్ఫై అవ్వకపోతే కోర్టు కూడా రిజెక్ట్ చేస్తుంది. రిజెక్ట్ చేస్తే దాని మీద మళ్ళీ మనం సెషన్స్ లో వేసుకోవచ్చు, రివిజన్ వేసుకోవచ్చు, దాని తర్వాత మళ్ళీ హైకోర్టులో కూడా వేసుకోవచ్చు. అట్లా ప్రొసీజర్ ఉంది మనకి. సో నేను ఏమంటున్నానంటే, కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ వేసి రిఫర్ చేసిన కేసెస్ పోలీస్ వాళ్ళ దగ్గరికి వెళ్తుంది, ఇన్వెస్టిగేషన్ ఎఫ్ఐఆర్ చేస్తారు. మళ్ళీ ఏం చేస్తారంటే, మళ్ళీ ఆపోజిట్ ఏదైతే ఉందో సమ్ అండర్స్టాండింగ్, మోస్ట్ ఆఫ్ ది కొన్ని కేసెస్ లో ఏం చేస్తారంటే, లేదు సివిల్ ఇన్ నేచర్ వాట్ ఎవర్ అని చెప్పేసి మళ్ళీ ఆ కేసుని క్లోజ్ చేసేస్తున్నాము అని చెప్పేసి రాసుకుంటూ కూడా ఫైనల్ రిపోర్ట్ వేయొచ్చు. చార్జ్ షీట్ అంటే ఎస్టాబ్లిష్ అయిందని చార్జ్ షీట్ వేయొచ్చు, లేదు ఎస్టాబ్లిష్ అవ్వలేదు అనేసి ఒక ఫైనల్ రిపోర్ట్ వేయొచ్చు. ఒకవేళ వాళ్ళు వేస్తే మళ్ళీ మనకి రైట్ ఉంది, ప్రొటెస్ట్ పిటిషన్ వేయొచ్చు దానికి. సో దేర్ ఈస్ అ రెమెడీ. భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు, నాకు న్యాయం జరగదు అనుకోవాల్సిన అవసరం లేదు. సో ప్రొటెస్ట్ పిటిషన్ వేస్తే మళ్ళీ కోర్టు ఏం చేస్తుంది అంటే కాగ్నిజెన్స్ తీసుకుంటది. కాగ్నిజెన్స్ తీసుకుని అక్యూజ్ కి సమన్స్ ఇష్యూ చేసి ట్రయల్ అవుతుంది అనమాట. ఇంకొక విషయం మేడం, ఇన్వెస్టిగేషన్ పోలీస్ ఇచ్చిన ఇన్వెస్టిగేషన్ ట్రూగా ఉంటది, కోర్టుకు ప్రొడ్యూస్ చేసింది, లేకపోతే పోలీసు ఇన్వెస్టిగేషన్ అనేది అసలు అది అంటే కొంతమంది వాళ్ళు వాస్తవికంగా ఇంటెన్షనల్ గా రాయొచ్చు, లేదంటే ఇన్వెస్టిగేషన్ సరిగా చేయొచ్చు, చేయకపోవచ్చు. అంటే ఇలాంటి సందర్భాలు ఉంటాయి ఇన్వెస్టిగేషన్ అన్న కాన్సెప్ట్ లో. సో అలాంటప్పుడు తప్పుడు ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు వాళ్ళకి పనిష్మెంట్స్ ఏంటి ఉంటుంది? అంటే యాజ్ పర్ లా వాళ్ళు ఏదైతే ఒకవేళ తప్పుడు ఇన్వెస్టిగేషన్స్ చేశారు అనగానే మనం ప్రొటెస్ట్ పిటిషన్ వేసుకోవాలి కోర్టులో. ఆర్ కంప్లైంట్ కి అన్యాయం జరిగినప్పుడు తప్పకుండా మనకు ఆ రైట్ ఉంది. ఒకవేళ వాళ్ళు ప్రాపర్ గా ఇన్వెస్టిగేషన్ చేయకపోతే కూడా ఆ విషయాన్ని మనం కోర్టు వారి ముందు తీసుకెళ్లొచ్చు. ఫర్దర్ ఎవిడెన్సెస్ ఏమన్నా ఉన్నా వాళ్ళు ఒకవేళ మన డాక్యుమెంట్స్ అన్ని కలెక్ట్ చేయకుండా ఏదో పైన టేబుల్ ఇన్వెస్టిగేషన్ చేసేసి సబ్మిట్ చేశారు అనుకోండి, ఇఫ్ ఎట్ ఆల్ వీఆర్ నాట్ అగ్రీయింగ్ విత్ దేర్ చార్జ్ షీట్ వాట్ దే హ్యావ్ ఫైల్డ్, ఇమీడియట్లీ వీ కెన్ టెల్ ద కోర్ట్ వీ హ్యావ్ అదర్ ఫర్దర్ ఎవిడెన్సెస్ ఆల్సో అనేసి పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటారు, తనకి డాక్యుమెంట్స్ అన్ని ఇచ్చేసి మళ్ళీ డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ మనం సబ్మిట్ చేయొచ్చు. అండ్ ఇంకొక విషయం మేడం, ఇలా కంప్లీట్ గా ఇలా రెగ్యులర్ గా ఫాల్స్ కేసెస్ పెడతా ఉంటాయి పోలీసు వాళ్ళు, అక్కడ జైలు నిండిపోతున్నాయి మేడం. స్థలం అక్యూజ్ లకి వెళ్ళాలంటే అక్కడ రూమ్స్ దొరకట్లు, బ్యారెక్స్ కూడా నిండిపోతున్నాయి. మరి దీని అంటే ఇంకా కొత్తగా మనం జైలు శాఖను కూడా కొత్తగా మనం ఎక్స్పాన్షన్ చేయాల్సి వస్తుంది. అందుకనే కదా సుప్రీం కోర్టు ఆర్ సిజేఐ అందరూ అన్నారు, బెయిల్ ఈజ్ ఏ రూల్, జైల్ ఈజ్ అన్ ఎక్సెప్షన్. ప్రతి కేసులో బెయిల్ ఇవ్వకుండా జైలుకి పంపించాల్సిన అవసరం లేదు. అందుకే అర్నేష్ కుమార్ జడ్జ్మెంట్ ఏంటంటే అప్ టు 7 years ఏదైతే ఉన్నదో మీరు 41 నోటీస్ ఇచ్చేయండి, అసలు కోర్టు వరకు తీసుకురాకండి అని చెప్పేది అదే. ప్రతి కేసులో ఇచ్చేసేయాలి యాక్చువల్ గా. సో ఇవ్వట్లేదు, ఇవ్వకుండా వాళ్ళకి నచ్చినయేమో 41 ఇస్తారు, నచ్చకపోతేనేమో కోర్టుకు పంపిస్తారు. సో దాని వల్ల ఏమైతుందంటే మళ్ళీ అదే
అదే ప్రాసెస్ కదా, కోర్టుకి ఇస్తారు, మళ్ళీ 2-3 days 4 days 5 days మళ్ళీ వెళ్ళాలి జైల్లోకి. అదర్వైజ్ ఆల్సో కోర్టుకు వస్తే 1 day అయినా 2 days అయినా, ఇప్పుడు కోర్టులో జడ్జెస్ కి ఎంతో పని ఉంటది, ఎన్నో వేల వందల కేసులు ఉంటాయి ఎవ్రీడే. వాళ్ళు చేయాల్సిన డ్యూటీని కూడా వాళ్ళ ఏదో స్వార్థం కోసం మళ్ళీ కోర్టుకు తీసుకొచ్చి మళ్ళీ అంటే అంత ప్రెషియస్ టైం ని వేస్ట్ చేస్తున్నారు. అదే టైంలో ఇంకొక కేసు డిస్పోజ్ అయిపోతుంది కదా, సో అలా చేయట్లేదు, వేస్టింగ్ ద టైమ్ ఆఫ్ కోర్ట్. ఎగ్జాక్ట్లీ, అదే ఒకటి. జైల్లో నింపడం ఏంటి అసలు, అవసరం లేదు, ఇదంతా ఆపడానికే కదా. అంత సుప్రీం కోర్ట్ గైడ్ లైన్స్ ఉన్నాయి, డోంట్ డూ దిస్. లోవర్ కోర్ట్ కూడా, ట్రయల్ కోర్ట్ జడ్జెస్ కి కూడా క్లియర్ డైరెక్షన్స్ ఉన్నాయి, ఇట్లాంటివి ఏమైనా వస్తే రిజెక్ట్ చేయండి అని. అండ్ మోస్ట్ ఆఫ్ ది జడ్జెస్ ఫాలో అవుతున్నారు. అట్లాంటి రిమాండ్స్ చేస్తే రిజెక్ట్ చేసేస్తారు. 7 years ఏదైతే ఉందో మీరు అసలు ఎందుకు తెచ్చారు అనేసి తీసుకోవట్లేదు, యాక్సెప్ట్ చేయట్లేదు. అట్లా చాలా కోర్ట్స్ చేస్తున్నాయి, చాలా కొంతమంది యాక్సెప్ట్ చేస్తున్నారు. బట్ అందరూ కూడా సీరియస్ గా తీసుకొని రిజెక్ట్ చేయాలి. చేసేసి అదేముందో వాళ్ళకి 41 ఇచ్చేయమని చెప్పడమే బెస్ట్. ఓకే, ఈ తెలంగాణ పోలీస్ శాఖకు మొత్తం ఎంటైర్ గా మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంది 41 సిఆర్పిసికి సంబంధించి? అంటే 7 years బిలో పనిష్మెంట్స్ ఏదైతే ఉన్నాయో దానికి మీరు ఇచ్చే గైడ్ లైన్స్, సూచనలు, ఫైనల్ గా వాళ్ళకు ఒక హింట్, అంటే ఒక ఏదైతే ఒక సొల్యూషన్, ఏదైనా ఒక గైడ్ లైన్స్ అనుకోండి, ఏదైతే మీరేం చెప్పదలుచుకున్నారు? ఏం లేదు, హైయర్ అఫీషియల్స్ కి ఏంటంటే కొంచెం మీ శాఖ మీద, మీ అధికారుల మీద, మీ సబార్డినేట్స్ మీద కొంచెం థరోగా చెక్ చేయండి. సో ఏదైనా ఇల్లీగాలిటీస్ కమిట్ అయినా, ఏదన్నా అంటే కంప్లైంట్స్, బాధితులని కష్టపెట్టడం అట్లాంటిది ఏమైనా జరుగుతుంటే కూడా స్ట్రిక్ట్ గా యాక్షన్ తీసుకోండి వాళ్ళ మీద. ప్లస్ ఆల్వేస్ పొలిటికల్ బాసెస్ ని ప్లీజ్ చేయాల్సిన అవసరం లేదు. ఏది నిజమో ఏది అబద్ధమో చూసుకొని దాని ప్రకారమే చేయడం బెస్ట్. ఏదో మాకు సీఎంఓ ఆఫీస్ నుండో ఇంకెక్కడ ఆఫీస్ నుండి మాకు ప్రెజర్ ఉంది, తప్పదు, బిలో 7 years ఉన్నా కూడా అంటే మేము ఎక్స్పీరియన్స్ అయ్యాను, నేను పర్సనలీ మా కేసెస్ లో, మా క్లయింట్స్ ఉన్న కేసెస్ లో మేము ఎక్స్పీరియన్స్ అయ్యాము. పోలీస్ వాళ్ళకి చెప్తుంటే వాళ్ళు క్లియర్ గా చెప్తున్నారు, లేదు మేడం కొంచెం మాకు సీఎంఓ నుంచి ప్రెజర్ ఉంది, అట్లా కూడా ఉంది. అంటే హైయర్ అఫీషియల్స్ లేకపోతే ఎమ్మెల్యేనో ఏ మినిస్టరో, లేదు ఆ పర్టికులర్ పర్సన్ ఈజ్ వెరీ ఏమంటారు ఇన్ఫ్లుయెన్స్ ఉంది, మా వల్ల కాదు, సో అట్లాంటిది అవసరం లేదు. లా ఇస్ లా, వాళ్ళకి కూడా చెప్పొచ్చు ఏంటి లా ఏదైతే ఉంటుంది, చట్టం ఏమంటుంది, సుప్రీం కోర్ట్ గైడ్ లైన్స్ ఏమున్నాయి, అదే మేము స్ట్రిక్ట్ గా ఫాలో అవుతామని చెప్తే మీ మీద పోను ప్రెజర్ తగ్గుతుంది, మీ సబార్డినేట్స్ మీద ప్రెజర్ తగ్గుతుంది కదా, వాళ్ళని కూడా రక్షించినట్టు అవుతుంది. సో ఇంకొకటి ఏంటంటే, మీ ప్రతి సబార్డినేట్ ఆఫీసులలో కంపల్సరీ సీసీ కెమెరాలు పెట్టండి, కొంచెం చైర్లు పెట్టండి. మా న్యాయవాదులు వెళ్తే కొంచెం మేమే కోర్టుకి ఏ విధంగా మా దగ్గరికి వస్తే మేము వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి మంచిగా ఉంటామో, అదే విధంగా న్యాయవాదులు కూడా మీరు మేము ఏదైతే ఉందో కరెక్ట్ గా ముందుకి తీసుకెళ్తేనే కదా మొత్తం వ్యవస్థ మంచిగా ఉంటది. సో అట్లాంటిది జరగకుండా, ఎలాంటి ఇల్లీగాలిటీస్ జరగకుండా మీరు కాపాడతారనేసి నేను అనుకుంటున్నాను. సో డీజీపీ గారు, కమిషనర్ గారు, వాట్ ఎవర్ ఉన్న హైయర్ అఫీషియల్స్ కి అందరికీ అంతే, లెట్ us like save the institution కదా, సేవ్ ది సిటీ ఆర్ సేవ్ ది ఫండమెంటల్ రైట్స్, సేవ్ ది కాన్స్టిట్యూషన్. సో చూసారు కదండి, మేడం గారు చెప్పినటువంటి ఏదైతే జుడిషియరీ కాన్సెప్ట్ రిగార్డింగ్ 41 సిఆర్పిసికి సంబంధించినటువంటి అంశం చాలా క్లుప్తంగా వివరించారు. అండ్ పోలీసులు, అడ్వకేట్లు సత్సంబంధాలు, అంటే కోఆర్డినల్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి. తదుపరిగా ఒక ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఉన్నటువంటి లాని ఒబే చేస్తూ వారు సక్రమంగా డ్యూటీ చేయాలి. ఈ చట్టంలో ఉన్నటువంటి సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ అయినా కూడా, అండ్ పోలీస్ మాన్యువల్ ని పాటించుకుంటూ ప్రజల యొక్క రక్షణకు వాళ్ళు తోడ్పడాలని వారు మంచి చక్కటి సందేశం ఇచ్చారు. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే మేడం.